పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశానికి కొణిదెల నాగబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగబాబు కోరారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించడమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. మరో 10 రోజుల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పెద్దలు ప్రకటిస్తారని తెలిపారు. టికెట్లు కేటాయించే విషయంలో ప్రతి ఒక్కరూ సమయం పాటించాలన్నారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం వారికి మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు మీడియా ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు అది వితిన్ మైట్ బి 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అఫీషియల్గా వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాయి. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడగలను. డిసిప్లిన్ మాట్లాడలేదు. సార్, మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారు అంటే రాజా రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తుంది కాబట్టి మేబీ ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతం. బట్ పార్టీ నుంచి నాకంటే మాకు ఎటువంటి సందేశం రాలేదు. మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆత్మీయ సమావేశం చాలా మందికి సీనియర్ నాయకులకి న్యూట్రిషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకుంటాం.